సర్వమత సమాధారణలో మనకు సాటిరాగల దేశం లేదని గర్వంగా చెప్పుకుంటాం. శతాబ్దాల మతాల సహజీవనానికి అదే కారణమని నమ్ముతాం. అది 100% నిజమా? ఒట్టి ఆదర్శ ప్రచారమా? చరిత్ర పరిశీలనకు అది నిలబడేదేనా? మన పాలకులు అంతటి విశాల హృదయుల రాజ్యాన్ని వీరభోజ్యంగా భావించిన నేలలో అంతటి ఔన్నత్యాన్ని ప్రదర్శించారా? అన్నీ గంభీర ప్రశ్నలే. అందర్నీ సంతృప్తపరిచే జవాబులే తేలికగా లభించవు. రాజ్య విస్తరణకు రక్తాలు చిందించటంలో మన పాలకులు ఎవరికీ తీసిపోలేదు. కాని సర్వమత సమాధరణలో మాత్రం మన పాలకులు కొంతమేరకు సఫలమయ్యారు. పూర్తిగా విఫలం మాత్రం కాలేదు. అందుకే మన చరిత్రను జాగ్రత్తగా మదింపు చేసుకుంటే సమాధరణలో మన సఫలతను ఆత్మస్తుతిగా భావించలేం. దీని నుంచి ప్రేరణ పొంది మరిన్ని మంచి అడుగులు వేయటానికి మాత్రం ప్రస్తుతం తడబడుతున్నాం. విద్వేషాన్ని ఎగదోసే భావాలతో మందిర్ మసీదుల చుట్టూ వివాదాలను రగల్చటానికి నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మసీదులపై కేసుల మీద కేసులు అందుకే పడుతున్నాయి. వారణాసి, మధుర, భోజ్శాల వివాదాలకు ఇప్పుడు సంబల్ మసీదు గొడవ తోడైంది. ఆరోపణల సారం మాత్రం మారటం లేదు. గుడులను కూల్చి మసీదులు కట్టారనే ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయోధ్య తీర్పుతో భవిష్యత్తులో మందిర్ మసీద్ వివాదాలు తలెత్తవనే నమ్మకం క్రమేపీ నీరు కారిపోతోంది. ప్రార్థనా స్థలాలు, కట్టడాల స్వభావాన్ని మార్చకూడదని నిర్దేశించే 1991 నాటి చట్టాన్ని సుప్రీంకోర్టు గట్టిగానే సమర్థించింది. దాన్నిప్పుడు పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. గుడుల కూల్చివేతలను తేల్చడానికి, అవసరమైన పక్షంలో ప్రార్థనలు అనుమతించటానికి సుప్రీం తీర్పు తమకు అడ్డు కాబోదన్న రీతిలోనే కింది కోర్టులు వ్యవహరిస్తున్నాయి. దీన్ని కట్టడి చేయాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి అలాంటి ఆదేశాలు ఇప్పట్లో వచ్చే అవకాశమే కనబడటం లేదు. ఇస్లాం పాలకులందర్నీ ఆలయ విధ్వంసకులుగా ప్రచారం చేయటం ఇటీవలి మామూలైపోయింది. చరిత్ర పేరుతో పుంకానుపుంకంగా అటువంటి రచనలు వచ్చి పడుతున్నాయి. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతున్న ఆ తరహా ప్రచారంతో ఇబ్బందులెన్నో వస్తున్నాయి. పాలకుల మతం ఆధారంగా చరిత్రలో మంచి చెడులను నిర్ణయించటంతో ద్వేషభావనలకు పునాదులు పడ్డాయి. దేశంలో చీకటి యుగం ముస్లిం పాలకులతో మొదలైందని చెప్పటానికి చరిత్రనే తారుమారు చేస్తున్నారు. బ్రిటిష్ పాలకులతో మొదలైన చరిత్ర వక్రీకరణ ఇటీవలి ఇంకా ముదిరిపోతోంది. మన చరిత్రలో ఆలయాల విధ్వంసాలు జరిగాయి, కాదనలేం. మసీదులు దాడులకు గురయ్యాయి, వాటిని తృణీకరించలేం. అధికారం కోసం సాగిన యుద్ధాల్లో ప్రార్థనా మందిరాలు సమితులయ్యాయి, వాటిని విస్మరించలేం. ప్రత్యర్థిని దెబ్బతీయటానికి అతని కోటలనే కాదు, అతను పరమ పవిత్రంగా భావించే దేవాలయాలను, మందిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. అవి జరగలేదని చెప్పలేం. కాని మొత్తం చరిత్రంతా అదేనని, ముస్లిం రాజుల పాలనంతా పరమత ద్వేషంతోనే నిండిపోయి ఆలయాల విధ్వంసంతో గడిచిపోయిందని చెప్పటంతోనే సమస్య వస్తుంది. ముస్లిం రాజుల పాలన మొదలయ్యే నాటికే కుల సామాజిక వ్యవస్థ బాగా వేళ్లునుకుంది. దీన్ని తొలగించటానికో సంస్కరించటానికో ముస్లిం పాలకులు ప్రయత్నించలేదు. సైనిక సామర్థ్యంతో పాలనా యంత్రాంగంలో పై స్థాయిలో కుదురుకున్న శిస్తు, పన్ను వసూళ్లకు కుల పెద్దలపైనే ఆధారపడ్డారు. చాలా చోట్ల రెవెన్యూ యంత్రాంగాన్ని యథాతథంగా కొనసాగించారు. సైన్యంలో గతంలోలాగే చేరికలను ప్రోత్సహించారు. కొందరికి ఉన్నత పదవులు కట్టబెట్టారు. ఇక మెడ మీద కత్తి పెట్టి మత మార్పిడులు చేశారనటానికి కూడా చారిత్రక ఆధారాలు లేవు. 100 ఏళ్లు అధికారం చెలాయించిన ఢిల్లీ చుట్టుపక్కల గంగా మైదాన ప్రాంతాల్లో అత్యధిక ప్రజలు ముస్లింలుగా మారలేదు. 100 సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉన్న హైదరాబాద్లోనూ మెజార్టీ ప్రజలు హిందువులుగానే ఉన్నారు. బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే ముస్లిం పాలనకు కేంద్రాలైన నగరాల్లోనే గట్టిగా ఆ పనిని చేసి ఉండేవారు. బలగాలన్నీ అక్కడే ఉంటాయి, బలవంతాలు అక్కడే సులువు. ఇక దేశానికి 2 కొనల్లో ఉండే పశ్చిమ పంజాబ్లోనూ, తూర్పు బెంగాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజలు ముస్లింలుగా మారటానికి అనేక కారణాలున్నాయి. అక్కడ బలప్రయోగం లేదు. సూఫీ గురువుల బోధనలే ప్రధాన పాత్రను పోషించాయి. ఇక ముస్లిం పాలకులు కూడా గుడులకు జాగీర్లు ఇచ్చారు, ఇనాంలు ఇచ్చారు, పునరుద్ధరణకు పైకాలు ఇచ్చారు. చరిత్రను నిష్పాక్షికంగా విశ్లేషించిన అధ్యయనాల్లో ఇదే తేలింది. కాలిఫోర్నియా వర్సిటీ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్గా పనిచేసిన క్యారెన్ లేనర్డ్ హైదరాబాద్లోని హిందూ ఆలయాలపై చేసిన పరిశీలనల్లో ఎన్నో నిజాలు నిగ్గుతేలాయి. నిజాంల పాలనలో కీలకంగా ఉన్న కాయస్థ కులస్తులపై లేనర్డ్ చేసిన పరిశీలన బహుముఖమైంది. 50 ఏళ్ల కిందటే అందుకోసం విస్తృతంగా పర్యటించారు. హైదరాబాదీయులపై ఇటీవలి వరకు ఆమె పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నిజాంలు హిందూ ఆలయాలపై చూపిన ఆదరణను వివరించటానికి లేనర్డ్ చాలా ఉదాహరణలు ఇచ్చారు. ముస్లిం పాలకులు గుడులను కూల్చివేస్తారనే దురభిప్రాయం తొలగటానికి లేనర్డ్ పరిశోధనలు తోడ్పడతాయి.
సందేహం లేదు. అంత మాత్రాన నిజాంలు మతాన్ని రాజకీయాల కోసం అసలు వాడుకోలేదని చెప్పలేం. సంక్షోభం చుట్టుముట్టినప్పుడు మతాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఊతమిచ్చారు. రజాకార్ల విజృంభణలో అది స్పష్టంగా కనపడింది. 1940లకు ముందు మాత్రం మత ఆదరణలో చాలా వరకు సాధారణ వైఖరిని ప్రదర్శించారు. ఈ సాధారణ వైఖరి ఏమిటి అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. దీన్నే బహుళ మత సంస్కృతుల ఆదరణ విధానంగా లేనర్డ్ వర్ణించారు. అంటే ఒక మతాన్ని పాలక మతంగా స్వీకరించి మిగతా మతాలను పూర్తిగా అణగదొక్కి పాలకవర్గ మతానికే ప్రోత్సాహం ఇవ్వటం కాకుండా అన్ని మతాలను వీలైనంత మేరకు ఆదరించటమే దాని సారంగా చెప్పుకోవచ్చు. భారత ఉపఖండంలో ఈ భావన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒక విధాన రూపాన్ని సంతరించుకుంది. నైజాం పాలకులు దీన్ని అనుసరించారు. వారు సున్నీ వర్గానికి చెందిన వారైనా షియాల ప్రార్థనా మందిరాల పోషణకు జాగీర్లిచ్చారు. మొహరం ఊరేగింపులను కొనసాగనిచ్చారు. ముస్లిం రాజుల పాలనా కాలంలో కాయస్థులు పాలనా వ్యవహారాల్లో, రెవెన్యూ లెక్కల్లో ప్రావీణ్యం సంపాదించి మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరబీ, పర్షియన్, ఉర్దూ భాషలపై గట్టి పట్టును సాధించారు. ఇక హైదరాబాద్ కాయస్థుల్లో 7 ఉపకులాలు సక్సేనా, మాధుర్, శ్రీవాత్సవ, గౌర్, భట్నాగర్, నిగం, అస్తానా ఉండేవి. నిజాంల రాజ్యంలోని కాయస్థ అధికారులు ప్రముఖుల అజమాయిషిలో 19వ శతాబ్దంలో 15 హిందూ ఆలయాలు ఉండేవి. వీటిల్లో ఎక్కువ వాటిని వారే స్వయంగా నిర్మించారు. అంతకుముందు నుంచి ఉన్న కొన్నిటిని నిర్వహణలోకి తీసుకున్నారు. రాంబాగ్, చిత్రగుప్త, దేవల్ బజార్, రూప్లాల్ మాయారాం, బుచ్చర్మాల్ ఆలయం, లలితాదేవి బాగ్, బాలాజీ మహాదేవ్, కేశగిరి, రామచంద్రజీ, రామ్ మందిర్, కాళీ టెంపుల్, శంకర్జీ, నర్సింగ్ బాబా, శంకర్ బాగ్ ఆలయాలు ఇప్పుడు మనం పాత బస్తీగా భావించే ప్రాంతంలోనే ప్రధానంగా ఉండేవి. కాయస్థేతరులు నిర్మించిన గుడులు కూడా ఉన్నాయి. 2-3 చోట్ల ఆలయాలు, దర్గాలు, మసీదులు ఒకే ప్రాంగణంలో ఉండేవి. బ్రహ్మఖత్రి కులానికి చెందిన రాజా రఘురాం బహదూర్ 1822లో నిర్మించిన కిషన్ బాగ్ గుడి అలాంటిదే. ఈ గుడికి 3వ నిజాం సికిందర్ జా 2 జాగీర్లు ఇచ్చారు. దర్గా, ఉర్సు ఉత్సవాలకు రాజా రఘురాం ప్రత్యేకంగా భవనాలను నిర్మించారు. బేగం బజార్ సీతారాం గుడిని మార్వాడి అగర్వాల్ అయిన పూరన్ మాల్ కట్టించారు. ఇక్కడ కూడా గుడి ఆవరణలో కుతుబ్ షాహీ కాలం నాటి మసీదు ఉండేది. ఈ గుడి పోషణకు జాగీర్ను ఇచ్చారు. ఆలయ శంకుస్థాపనకు నిజాం స్వయంగా హాజరయ్యారు. పురాణాపూల్ నుంచి మీరాలం ట్యాంకుకు వెళ్లే దారిలో రాజా శంభుప్రసాద్ కాళీ ఆలయాన్ని నిర్మించారు. నిజాంతో ఉన్నత స్థాయి అధికార సంబంధాలున్న కాయస్థులు, హిందువులు నిర్మించిన గుళ్లలో చాలా వాటికి నైజాం సర్కార్ నుంచి ఏదో రూపంలో సహాయం అందుతూనే ఉండేది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కుతుబ్ షాహీల కాలం నుంచే ఉండేది. నిజాం పాలకులు దాన్ని కొనసాగించారు. అలాగే అజంతా గుహల పునరుద్ధరణను చేపట్టారు. ప్రఖ్యాత రామప్ప గుడిని పునరుద్ధరించారు. అందుకే దేశంలోని ముస్లింల పాలకులందర్నీ ఒకే ఘాటన కట్టలేం. ఏకపక్ష మత దృష్టితో చారిత్రక వాస్తవాలను విస్మరించి విద్వేష భావనలను రగల్చటం రాజకీయంగా లాభం కావచ్చు. 100 ఏళ్ల ముస్లిం రాజుల కాలాన్ని చీకటి యుగంగా ముద్రవేయటం తేలిక కావచ్చు. కాని ఆ యుగమే సూఫీ, భక్తి కవుల సమానత్వ భావనను ఎలుగెత్తి చాటింది. కరుడుగట్టిన కుల వ్యవస్థ కదలపారడానికి భావాగ్ని అందించింది. ఆధునికత వైపు దేశం అడుగులు వేయడానికి ఆర్థిక భూమికను ఏర్పరిచింది. ముస్లిం పాలనంతా అంధకారమైతే 17-18 శతాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రభాగాన నిలవటం అసాధ్యమయ్యేది. ఆ యుగంలో కొన్ని ఆలయాల విధ్వంసం జరిగినా ఆదరణ సమృద్ధిగానే ఉండేది. ఏ దేశ చరిత్ర అయినా మంచి చెడులు రెండింటినీ అందిస్తుంది. ఏది తీసుకోవాలన్నది మన విజ్ఞతకు గీటురాయిగా మిగులుతుంది.